దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై దాఖలైన పిటిషన్లపై గత నెల 30న విచారించిన సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజనిజాలు తెలుసుకోకుండా చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సిట్ విచారణకు కూడా బ్రేక్ పడింది. ఈ విచారణపై 3వ తేదీన నిర్ణయం తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇప్పటికే ప్రకటించారు. అయితే లడ్డూ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలా అన్న కోణంలో అభిప్రాయం చెప్పాలని గత విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్తారు అన్నది కీలకంగా మారనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇదైతే శ్రీవారి లడ్డు వ్యవహారంలో కూడా కల్తీనే జరిగిందని చెప్పేసి కూడా అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో ఆ అంశం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో శ్రీవారి లడ్డు విషయంలో దానిపైన కూడా ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వంటి వ్యక్తులు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి పిటిషన్లను కూడా మొత్తం కూడా ఒకే చోటుకి చేర్చి సుప్రీంకోర్టు ఇప్పటికే దాని మీద విచారణ చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపైన ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా కొన్ని చేసింది. దీనిపైన గత నెల 30 తేదీన కూడా సుప్రీంకోర్టు విచారించిన నేపథ్యంలో కూడా ఈ నెల 3వ తేదీకి అంటే ఈ రోజుకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీని మీద పూర్తి స్థాయి ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ముందుకు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కూడా రాబోతుంది. దీనిపైన కూడా సుప్రీంకోర్టు విచారణ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే పిటిషన్లు దాఖలు చేస్తే దానిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేసి దీనిపైన ఎలాంటి విచారణ చేయాలంటే కల్తీ నెయ్యి జరిగిందా, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కేంద్రం తరఫున కూడా తన వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం ఏదైతుందో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సిట్టును ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సిట్టు విచారణ కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు కానీ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు కానీ వచ్చిన తర్వాత కూడా ఎలా ముందుకు పోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మొత్తం చూసుకుంటే ఈ రోజు సుప్రీంకోర్టులో శ్రీవారి లడ్డు వ్యవహారంపై వచ్చే తీర్పు కానీ ఆదేశాలు కానీ ఎలాంటి ఉంటాయని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ రోజు జరిగే వాదనలు కావచ్చు, సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా మనం కూడా అందరూ కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కల్తీ నెయ్యి జరిగిందా, కల్తీ నెయ్యి ఏ కంపెనీకి ఇచ్చారు, ఎలాంటి ఆడ నిబంధనలకు విధంగా ఇచ్చారా లేదా అని చెప్పేసి కూడా విచారణ జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఏదైతే కల్తీ నెయ్యి లారీలు అసలు లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందా, లడ్డూను ల్యాబ్కు పంపించారా, ఒకటే ల్యాబ్కి ఎందుకు పంపించారు, మిగిలిన ల్యాబ్కి ఎందుకు పంపించారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గత విచారణ కూడా తన విచారణలో వ్యక్తం చేసింది. వీటన్నిటిపైన కూడా మరోసారి కూడా ఈ రోజు వాదనలు విన్నాక కూడా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చే ఈ శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం మటుకు ఒక ఉత్కంఠ నెలకొని చెప్పుకోవచ్చు. యామిని. థ్యాంక్ యూ.